చాలా పెద్దది అసలు. బయటకు చూస్తే చిన్నగా కనపడ్డది కానీ మన ఇండియాలో దొరుకుతాయి కదా మనకు వేప చెట్టు, మైదాకు చెట్టు ఇవన్నీ కూడా దొరుకుతున్నాయి. సో చాలా చాలా పెద్దదన్నమాట. నా మెయిన్ టార్గెట్ ఏంటంటే బీరకాయ సొరకాయ తీసుకుందామని వచ్చిన. సో చూద్దాం. కొత్తదా చారీ ఇది? కొత్త బకెటా? హాయ్ అండి, మేమందరం మంచిగానే ఉన్నాం. మీరు ఎట్లున్నారు? ముందుగా అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి స్టైల్స్ అండ్ వ్లాగ్స్. మీరు ఎవరైనా మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అబ్బా. గట్లనే ముందు నుండి చూస్తూ ఎంకరేజ్ చేస్తూ వస్తున్న వాళ్ళందరికీ అయితే బిగ్ 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 దండాలు దండాలు దండాలు. ఇక నేను అమెరికా వచ్చిన సంది వింటున్నా డోన్స్ అని ఎట్టకేలకు ఇయ్యాల అడుగు పెడుతున్నా. నాతో పాటు మిమ్మల్ని అందరినీ కూడా పట్టుకపోతారండి. ఇక మేముండే డల్లాస్పురంలో చెట్ల గురించి ముచ్చట మొదలైతే చాలు ఈ నర్సరీ గురించే చెప్తున్నారు అందరూ. మరి ఎంత పాటిదో ఒకసారి చూసేద్దాము. గట్లనే ఏమేం చెట్లు దొరుకుతాయో కూడా ఓ నదరు పెట్టేద్దాం. ఏమంటారు? ఇంకా మేము స్వంత ఇంటికి షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఇది రెండో ఎండాకాలం అండి. లాస్ట్ ఇయర్ సమ్మర్కి ఇంకానే ఉంటే ఇండియానే వచ్చినాం కదా, అందుకనే అప్పుడు చెట్లు ఏం పెట్టలేదు. అట్లీస్ట్ ఈ సమ్మర్లోనైనా కనీసం బీరకాయ సోరకాయతోనైనా బోని కొడదామని మొక్కలు కొనుక్కుందామని వచ్చినాం. నేనేమనుకున్నా తెలుసా, దీని గురించి అంటే ఈ డోన్స్ గురించి ఒక్కొక్కరు కథలుగా చెప్పినారు. బయట నుండి చూస్తే ఎంత లేదు అనుకున్నా కానీ ఇది జస్ట్ ఎంట్రెన్స్ అన్నమాట. మనము వెనకాలకి వెళ్తే పెద్దది ఉంటుందంట వాళ్ళు చెప్తున్నారు. సో నేను కూడా ఇంతవరకు ఎప్పుడూ రాలేదు, ఎందుకంటే ఇది మా ఇంటి దగ్గర నుంచి దగ్గర 1 అవర్ అండి. సో ఇంత దూరం నేను కూడా ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం వచ్చాను. ఇగో ఇప్పుడే చెప్తున్నా, రేపు మాపు ఎప్పుడో అమెరికా వద్దాం అనుకున్నా, అందున డాలస్కి వచ్చే ఉద్దేశం ఉంటే మాత్రం అస్సలు నా వీడియోలు మిస్ కాకుండా చూడుండ్రి. ఎందుకంటే డాలస్లో సందుగొందులల్లో ఉన్నాయి కూడా మన వీడియోలలో బయటపడతాయి. ఇగో గీడ సందులో దాక్కున్న మైదాకు చెట్టు లెక్క. You can say what you want. I already know it's destiny. చాలా పెద్దది అసలు. బయటకు చూస్తే చిన్నగా కనపడ్డది కానీ మన ఇండియాలో దొరుకుతాయి కదా మనకు వేప చెట్టు, మైదాకు చెట్టు ఇవన్నీ కూడా దొరుకుతున్నాయి. సో చాలా చాలా పెద్దదన్నమాట. నా మెయిన్ టార్గెట్ ఏంటంటే బీరకాయ సొరకాయ తీసుకుందామని వచ్చిన. సో చూద్దాం. ఇక్కడ ఏంటంటే ఈ చెట్టు ఆ చెట్టు అని కాకుండా అన్ని చెట్లు దొరుకుతాయి ఇలా ఉంది. అంటే కొంచెం పెద్ద చెట్లు ఇట్లా జామకాయ, సంత్ర ఇట్లా అన్ని రకాలు దొరుకుతున్నాయి. నేను వచ్చింది మాత్రం కూరగాయ మొక్కలు కొనడానికి. ఒకటి పెద్ద చెట్టు పెడదాం ఏదైనా. అది బతుకుద్దా? ఇంకా తెలిసిందే కదండి, అమెరికాలో వెదర్ కండిషన్స్ అన్నీ మన ఇండియాలో లాగా ఉండవు. ఇండియాలో ఏంటంటే మనం చక్కగా సంవత్సరం పొడుగుతా చెట్లను పెంచేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే కేవలం 6 నెలలు మాత్రమే చెట్లు పెరగడానికి అనుకూలమైన వాతావరణం అన్నమాట. అది కూడా సమ్మర్లోనే అండి. వింటర్ ఏంటంటే చాలా ప్లేసెస్లో మంచు పడుతుంది. డాలస్లో మంచు పడదు ఎక్కువగా, అయినా కూడా అంత చలికి బతకవేవి. అందుకే మళ్ళా చెట్లు పెట్టాలనుకున్న వాళ్ళు ఎండాకాలం కోసం డెస్పరేట్గా వెయిట్ చేస్తూ ఉంటారు. ఇదిగోండి నా ఫేవరెట్ ఇండియన్ గోంగూర. వీడియో అయిపోయేసరికి ఓ రోజు పచ్చడికి కూడా వచ్చిందండి. మంచిగా పెరిగినాయి, 3 నాటుకున్నాయి, పెద్దగా పెరిగినాయి కూడా. తెలుసా అండి, ఇక్కడ గోంగూర చాలా ఎక్స్పెన్సివ్. 2-3 సార్లు కొందామనుకున్న దాన్ని కూడా ఇంత పెట్టేయడం కొంటామని కొనకుండా వచ్చేసి ఫైనల్లీ అండి నా ఇంటి పెరట్లో కూడా కూరగాయ మొక్కలు పెట్టేయబోతున్నాను. 1-2 తీసుకుందాం అనుకున్న దాన్ని దాదాపు చాలానే తీసుకున్నా అండి. బీర, సోర, వంకాయ, కాకరకాయ, పొట్లకాయ, టమాటా, గోంగూర, అబో చాంతాడంత లిస్ట్ ఉందిలేండి. నేనేం అనలే అసలు నిన్న. మ్యాచింగ్ డ్రెస్, మ్యాచింగ్ హ్యాండ్ బ్యాగ్. కొత్త
కొత్త డ్రెస్సు, మ్యాచింగ్ హ్యాండ్ బ్యాగు, కొత్త కొత్త మొక్కలు. అదిరిందమ్మా కృష్ణవేణి. ఇంతకు కృష్ణవేణి ఎవరనుకునేరు? చిత్తూరు వదిన. కోటు హ్యాటు తీసేసుకున్నాము. ఇంకా బిల్డింగ్ దగ్గరికొచ్చాము. నాకైతే పర్వాలేదు, రీజనబుల్‌గానే అనిపించినాయి. ఇక్కడ ఒక ట్రే ఉంది కదండీ! నేను ఇందాక చూపించాను కదా పట్టుకొని. సో, ఆ ట్రేలో ఏంటంటే మనకు మొత్తం 18 మొక్కలు పెట్టేసుకోవచ్చు. ఇగో ఈయన పట్టుకున్నాడు కదా! ఆ ట్రేలో 18 ఈటికి కలిపి మనకు $20 అన్నమాట. మామూలుగా అయితే $25 అంట. బట్ ఇప్పుడేదో ఆఫర్ ఉంది. సో, $20లకు వచ్చేసింది. అది కాకుండా పొట్లకాయ మొక్కకు విడిగా $6. సో, అన్నీ కలిపి $30 అయిందనమాట. ఆల్ సెట్. ఇంటికి పోయి ఇంక ఈ చెట్లు పెట్టుడే. దిస్ ఈజ్ జస్ట్ బిగినింగ్ అండి. ఇప్పుడే మొక్కలు కొన్నాము. ఇకపై ఉంది చూడండి, ముందుంది మొసళ్ళ పండగ అన్నట్టు. ఇక్కడ మొక్కలు పెంచడం అనేది చాలా పెద్ద పని అండి. ఎందుకంటే ఇప్పుడు మళ్ళా మట్టి కొనాలా, తర్వాత పందిరేయాలా. అమ్మో! చాలా ఉంది. మొక్కలు తీసుకున్న తర్వాత ఇంటికొస్తూ దారిలోనే ఇంకా పనిలో పనిగా అన్నీ కొనేసుకుంటే అయిపోతది గదా! అని జెప్పేసి మట్టి, అదే విధంగా పందిరికి సంబంధించి యాక్చువల్‌గా పందిరి విషయంలో నేనేమన్నా అంటే తీగలతోని పందిరేసేద్దామన్నాను. కానీ నా తీగల కంటే ఇలా చెక్కలతో ఏస్తే మంచిగా గనిపిస్తది అనేసరికి ఇంకా పందిరి కోసం గావాల్సిన వుడ్ గూడా తీసేసుకొని ఇంటికి స్టార్ట్ అయిపోయామండి. చూసారా వాతావరణము సడెన్‌గా చేంజ్ అయిపోయింది. అదేదో అంటారు గదా! టెక్సస్ వెదర్ చెప్పలేమన్నట్టు. ఇందాక మొక్కలు తీసుకునేటప్పుడైతే అసలు చెమటకు తట్టుకోలేకపోయినాము. నా జుట్టు నుండైతే మొత్తం చెమట గారుడే గారుడు. ఇప్పుడేమో సడెన్‌గా వాతావరణం అంతా మారిపోయి, ఆకాశం మేఘావృతం అయిపోయి, భీకరమైన వర్షం పడేటట్టు ఉంది. ఉందేంటండి ఆఖరికి పడడం గూడా స్టార్ట్ అయిపోయింది. మొత్తానికి వర్షానికి తడుచుకుంటూ అంటే మేము కాదు, కారు తడుచుకుంటూ ఇంటికొచ్చేసాము. ఇంకా రాంగానే మట్టి పందిరికి కావాల్సిన వుడ్ అంతా తీసుకొచ్చేసాం గదా! అవన్నీ తీసి కింద పెట్టేస్తున్నామన్నమాట. మట్టితో పాటు ఏంటంటే మల్చ్ అని ఉంటదండి. అది కొంచెం వాటర్‌ని అట్టి పెట్టేసుకుంటదన్నమాట. మట్టి పైన అదేస్తారు. అంటే చెట్టు లోపల పెట్టి పైన మట్టేసి ఆ పైన కొంచెం మల్చేస్తారన్నమాట. సో, అది గూడా తెచ్చేసినాం. మట్టయితే చూడాలండి సరిపోతదో లేదో అని అనిపిస్తుంది. అక్కడనేమో చాలా కొన్నామనిపిస్తుంది. ఇక్కడికొచ్చాక సరిపోద్దో లేదో అని డౌటొస్తుంది. చూడాలి మరి, తక్కువ పడితే చేసే పనేముంది, మళ్ళీ పోయి తెచ్చేసుకోవడమే. ఇదిగోండి ఇవే పందిరి కోసమని ఈయనకు ఐడియా అన్నమాట. ఇది నాకైతే ఎక్కువ ఐడియా లేదు. వీటితో పందిరేస్తే చాలా మంచిగా కనిపిస్తది అని చెప్పేసి తీసుకొచ్చాము. సన్నని వుడెన్ స్టిక్స్ అండి ఇవి. ఇవి మనకు ఒక్కొక్కటి $2 పడ్డాయి. ఇవన్నీ అయితే హోమ్ డిపోలో తీసుకున్నాము. అయితే ఈయనేమన్నాడంటే, ఇంత కష్టపడి ఇంకా వుడ్‌తో పందిరేస్తున్నాం గదా! వుడెన్ స్టిక్స్‌తో. అట్లనే ఏసే కంటే కొంచెం వైట్ పెయింట్ ఏస్తే మంచిగా లుక్ వస్తదనేసరికి ఇంకా ఏ పని వెంచుకుండే మా ఆయన ఒడవనియ్యడు, దంగనియ్యడు. ఏం లేదండి, ఏ పని చేసినా సరే పర్ఫెక్ట్‌గా ఉండాలని చూస్తాడు కొంచెం ఆయన. నేనేందంటే ఎట్లనో ఒకట్ల పని అయిపోతే చాలన్నట్టుగా నేనుంటా. సో, మా ఇద్దరికి అక్కడ సింక్ కాదు కొంచెం. సో, ఇంకిప్పుడేంటంటే వీటన్నిటికి పెయింట్ ఏసే పని పెట్టేసుకున్నామండి. పెయింట్ మాకు ఇల్లు కన్‌స్ట్రక్షన్ అప్పుడే ఒక బకెట్ ఇచ్చేసినారు అడిషనల్‌గా. సో, అది ఇప్పుడు ఓపెన్ చేసేసి ఏసేస్తున్నాము. ఫస్ట్ అయితే ఒక సైడ్ ఏసామండి. మంచిగా కనిపిస్తుందని చెప్పేసి దాన్ని వెనక సైడ్ తిప్పేసి మిగిలిన 4 సైడ్స్ ఆ విధంగా మొత్తం ఒక వుడెన్ స్టిక్‌కి 4 సైడ్స్ పెయింట్ ఏసేసినాము. ఏసి అవి ఆరాలని చెప్పేసి వాటిని అక్కడ వదిలేసేసి ఇంకా ఇంటెనకకి వచ్చేసినామన్నట్టు. ఇంటెనక గడ్డి విపరీతంగా పెరిగిపోయిందండి. అంటే మేము చాలా రోజుల నుండి లాన్ మూవింగ్ చేయలేదు. కావాలనే చేయలేదు. ఎందుకంటే గడ్డి కొన్ని చోట్ల పల్చగున్న చోట
గడ్డి విత్తనాలు వేసామండి. అవి కూడా పెరిగినాక చేద్దామని చెప్పేసి ఇన్ని రోజులు వెయిట్ చేసినాము. ఇప్పుడు లాన్ మొత్తం పచ్చగా అన్ని చోట్ల గడ్డి మంచిగా వచ్చేసింది. సో ఇంకా ఫైనల్గా లాన్ మూవింగ్ చేసి పందిరి పని మొదలు పెట్టేసుకుందామని ఈ పని పెట్టుకున్నాం. ఇంకా మోపెడన్ని మొక్కలు తెచ్చాం కదా, అవన్నీ పెట్టడానికి ఫ్లవర్ బెడ్ కావాలి కదండి. ఒకటి కాదు, ఏకంగా 3 ఫ్లవర్ బెడ్స్ ఆర్డర్ పెట్టేశాము. అది కూడా మేము పందిరి వైట్ కలర్లో వేద్దాం అనుకుంటున్నాం కదా, సో దానికి మ్యాచింగ్గా ఉండాలన్నట్టు వైట్ కలర్ ఫ్లవర్ బెడ్ ఆర్డర్ పెట్టేసామన్నమాట. ఈ 3 ఫ్లవర్ బెడ్స్ కూడా ఇక్కడ ఫేమస్ వెబ్సైట్ అండి, itahome.com అని చెప్పేసి దాంట్లో ఆర్డర్ పెట్టేశాము. ఈ ఇటా హోమ్ ఏంటంటే దీంట్లో ఓన్లీ వన్ స్టాప్ అండి. సింపుల్గా చెప్పాలంటే మనకు ఒక ఇంటికి సంబంధించి ఏదేని అంటే ఫర్నిచరే కానీ, ఇలాంటి వస్తువులే కానీ, షో పీసెసే కానీ, వాట్ నాట్ అండి అన్నీ దొరికేస్తున్నాయి. ఫ్లవర్ బెడ్స్ కూడా ఏదో సింపుల్గా కాదు, అసలు చాలా డిజైనర్గా ఉన్నాయి. ఇదైతే నాకు బాగా నచ్చిందండి. ఎందుకంటే దీన్ని మనము ఎండాకాలం బయట పెట్టుకోవచ్చు. లేదు ఇంకా సమ్మర్ అయిపోయిన తర్వాత ఇంకా మనము ఇక్కడ చెట్లేం పెట్టాం కదండి. చలికాలంలో అమెరికాలో పెద్దగా చెట్లు పెంచాం కదా, సో అలాంటప్పుడు దీన్ని మనము లోపలికి తీసుకెళ్ళి ఇండోర్ ఫ్లవర్ బెడ్గా కూడా వాడేసుకోవచ్చు. దీనికి మొత్తం మనకు కింద 4 వీల్స్ కూడా ఇచ్చారు, అటు ఇటు మూవ్ చేయొచ్చు. మా ఇంటికి వచ్చిన వాళ్ళందరూ బ్యాక్ యార్డ్ ఫర్నిచర్ గురించి అడుగుతున్నారండి, బ్యాక్ యార్డ్లో తీసుకున్న సోఫా గురించి. అది కూడా ఇటా హోమ్లోనే తీసుకున్నాము, చాలా బాగా సెట్ అయింది అసలు. అంటే మనకు ఇటా హోమ్లో మెయిన్గా ఏంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీ ఫర్నిచర్ దొరుకుతుంది. మీరు కూడా మీ ఇంటి కోసం ఇటా హోమ్లో షాపింగ్ చేయాలనుకుంటున్నారు కదా, హ్యాపీగా చేసేయొచ్చండి, అన్నీ దొరుకుతాయి. ఇన్ కేస్ మీరు ఏదైనా కొనుక్కోవాలి అంటే మాత్రం SWA15 అన్న కూపన్ కోడ్ యూజ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే ఈ కూపన్ కోడ్ యూజ్ చేస్తే సైట్లో మీరు ఏది కొన్నా సరే 15% ఆఫ్ అన్నమాట. కింద మనకు 2 రబ్బర్ షీట్స్ ఇచ్చారండి. ఇవి ఎందుకు ఇచ్చారంటే ఇందాక చెప్పాను కదా, ఈ ఫ్లవర్ బెడ్ని మనము ఎండాకాలం బయట యూజ్ చేసుకోవచ్చు, చలికాలం లోపల పెట్టేసుకోవచ్చు. అండ్ వాటర్ ఎప్పుడన్నా స్ట్రక్ అయితే అది పోవడానికి అన్నమాట. ఇందాక మా ఆయన పుష్ చేసిన చూడు అది. కింద మనకు 4 వీల్స్ ఇచ్చారు, సో ఇట్లా ఎక్కడికంటే అక్కడికి మూవ్ చేసేసుకోవచ్చు. ఇవి సపరేటర్స్, ఒక్క దాంట్లో 4 చెట్లు పెట్టుకోవచ్చు అన్నమాట. సో ఇక మనకు 4 గడల్లాగా ఉన్నాయి కదా, అందులో 4 చెట్లు పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే మేము బయట పెడుతున్నాం గనక కింద రబ్బరు ఆ వీల్స్ అవన్నీ తీసేసాము. డైరెక్ట్ వేర్లు నేలలోకి పోయే విధంగా పెట్టాలి అని అనుకుంటున్నాము. అందుకని చెప్పేసి ఇప్పుడు 3 ఫ్లవర్ బెడ్స్ ఎంత మందం ఉన్నాయో, అంటే వాటి వెడల్పు పొడవు ఎంత ఉందో కరెక్ట్ ఆ మెజర్మెంట్ అంటే ఆ కొలత లాగా ఒక బాక్స్ లాగా గీసుకొని అంత మందము కొంచెం నేలను తవ్వుతున్నాం అన్నమాట. అంటే పైన గడ్డి ఉంది కదా, గడ్డంతా తీసేసి కొంచెం దవ్వినాము. అడుగు చూసారా అండి, మొత్తం తెల్లరాయే. ఇంటెనక కాదు, ఇంటి ముందు మాకే కాదు, మా నైబర్స్ అటు ఇటు హౌస్లకు కూడా అంతే అండి. అడుగు మొత్తం తెల్లరాయే ఉంది. మొన్న ఒక గులాబీ మొక్క పెడితే అసలు బ్రతకలేదు. ఇంకా ఆ తర్వాత మళ్ళీ చాలా జాగ్రత్త తీసుకొని ఫుల్ మట్టేసి పెడితే మళ్ళీ ఇప్పుడు వేరే గులాబీ మొక్కలు నాటుకున్నాయి. అంటే నేల అంత మంచిగా అయితే లేదు. ఇలాంటి నేలలో మొక్కలు బతకాలంటే కొంచెం ఎక్స్ట్రా కేర్ అవసరమేనేమో. ఇంకా పందిరి పని కూడా స్టార్ట్ పెట్టేశాము. ఈయన ఏం చేసేసిందంటే అటు ఇటు చూసారు కదా, కొంచెం లోపలికి తవ్వి అంటే పందిరికి మనకు సపోర్టింగ్ లాగా గుంజలు ఉండాలి కదా, అంటే ఇవి గుంజలంత పెద్దగా లేవు, ఏదో ఉన్న కాడికి అట్లా పెట్టేస్తున్నాము. అంటే ఇవి కదలకూడదు కదా అని చెప్పేసి ఒక 4 పోల్స్కి మాత్రం కొంచెం లోతుగానే తవ్వి 4 మూలలకు ఇట్లా పెట్టేస్తున్నామండి. పెట్టేసినాక ఇవి అటు ఇటు కదలకుండా సిమెంట్ నీళ్లు పోసేసామన్నమాట. మొక్కలకు మట్టి కొన్నప్పుడే మట్టితో పాటు ఒక్క బస్తా సిమెంట్ కూడా కొనేసాము, వీటి కోసము అవసరం పడుతుంది అన్నట్టుగా. అమ్మో, ఈయన కొన్ని పనులు క్రేజీగా చేస్తాడండి. ఏదో పెట్టి మెజర్మెంట్ లాగా చేస్తుండే, ఏంటిది అని చూస్తే పాదరసం అండి, మెర్క్యూరీ. మనకు ఇల్లు కట్టేటప్పుడు స్ట్రైట్ లైన్ ఉన్నాయా లేవా ఇటుకలు అనేది పెట్టి చూస్తారు కదా, ఇది కూడా కొనుక్కొచ్చిండు. ఈయనకి ఎట్లొస్తాయో ఏమో ఇట్లాంటి ఐడియాలు. కానీ మొత్తానికి కొత్తగా కొనుక్కొచ్చిన పాదరసంతో పందిరి అటు ఇటు వంకర టింకర కాకుండా స్ట్రైట్గా వచ్చేటట్టు అయితే వేస్తున్నాడు.
ఇంకా ఇంటెనక చెట్ల కోసం పందిరేస్తున్నాం కదా, అక్కడ కూడా కొత్త దుకాణం మొదలండి. ఇంకా అక్కడ ఆ చెట్ల కోసం తీసుకున్న సరుకులు పెట్టడానికి, అట్లనే భూమి సైకిల్ కూడా ఎక్కువ ఇంటెనకనే దొక్కుతుంది. సో దానికి సంబంధించినవి కూడా అట్లా పెట్టడానికి ఒక స్టోరేజ్ లాగా ఉండాలని ఈ స్టోరేజ్ బాక్స్ ఒకటి తీసుకున్నాము. ఇది కూడా ఇటా హోమ్లోనే తీసుకున్నామండి. అదే ఇందాక చెప్పినా కదండి, ఇటా హోమ్లో లేవని. సో వాట్ నాట్ ఎనీథింగ్ దొరుకుతుంది అన్నమాట. ఇలా ఒక చిన్నగా స్టోరేజ్ రూమ్ లాగా ఉంటే మనకి ఏంటంటే ఏమన్నా ఇంటి వెనుక మిగిలిపోయినవన్నీ అందులో పడేసుకోవచ్చు, బయట నీట్గా కనబడుతుంది. ఇట్లా ఓపెన్ చేసినామో లేదో అండి, అట్లా కట్ట నింపి పెట్టేసినాం. అట్లా ఉంటుంది మాతో ముచ్చట. మనం మొక్కలు బయటే పెడుతున్నాం కదండి, అందుకని చెప్పేసి కింద ఇచ్చిన షీట్స్ తీసేసి వేర్లు డైరెక్ట్గా నేలలోకి పోయే విధంగా అంటే ఓపెన్ పెట్టేసామన్నమాట. సో ఇప్పుడు ఒక్కో దాంట్లో మాకు 6 బస్తాల మట్టి పట్టిందండి. ఇంకా సపరేటర్స్ పెట్టేసినాము. ఇప్పుడు నీట్గా ఒక్కో డబ్బాలా ఉంది కదా మనకు, అందులో ఒక్కో చెట్టు అట్లా పెట్టేసుకుంటే 4 మొక్కలు చక్కగా పెట్టేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఈ నాట్స్ తీసుకొచ్చామండి. ఇది చూడంగానే నాకు డీమార్టే గుర్తొచ్చింది. ఎందుకంటే డీమార్ట్కి హ్యాండ్ బ్యాగ్ వేసుకొని వెళ్ళేదాన్ని అప్పుడు. ఆఫీస్ నుంచి డైరెక్ట్ డీమార్ట్కి కూడా చాలా సార్లు పోయినా నేను. ఆ హ్యాండ్ బ్యాగ్ అంటే హ్యాండ్ బ్యాగ్ ఓపెన్ చేయకుండా వీటితో ముడిలాగా వేస్తారు కదా, సో గుర్తొచ్చిందనమాట. ఇవేంటంటే ఇప్పుడు ఫ్లవర్ బెడ్కి మనము వెనకాల పందిరి కోసం ఒక పోల్ లాగా వేసాం కదండి, ఆ రెండింటికి కలిపి ముడేస్తున్నాడు అన్నమాట. ఇవేంటంటే ష్రింక్ అవుతూ ఉంటాయంట ఎండకి. సో అట్లా అయినా కూడా అటు ఇటు కదలకుండా నీట్గా ఉండడానికి అన్నమాట, అంతే. హైదరాబాద్ వచ్చిన తర్వాత లేదు గానీ, ఊర్లో ఉన్నప్పుడు మా పెరట్లో చాలా మొక్కలు, కూరగాయలు పండించేవాళ్ళు మా అమ్మ వాళ్ళు. సో, నాకు మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత మా ఇంట్లో ఇంటెనకాల మొక్కలు పెట్టేసరికి నాకదంతా ఒకసారి గుర్తొచ్చింది. భలే అనిపిచ్చింది. ఇంకా ఫస్ట్ టైమ్ అండి గార్డెనింగ్ మా ఇంటెనక. ఇంకా అన్నీ మంచిగా నాటుకొని పెరగాలి కదా! ఏదన్నా పెట్టిన తర్వాత ఇంక అది పెరగలేదంటే బాధనిపిస్తది. సో, అందుకే ఓసారి మొక్కుకొని అయితే మొదటి చెట్టు పెట్టేశాను. మీరు గూడా ఈ చెట్లన్నీ మంచిగా పెరిగి, పందిరి నిండా పారి, మంచి కూరగాయలు రావాలని బ్లెస్ చేయండి. అప్పుడొస్తే తలా ఒక్కో వీక్ ఒక్కొక్కరికి కూరగాయలు పంపుతా. ఓకేనా? ఈసారి ఫస్ట్ టైం గార్డెనింగ్ కదండి, ఇదే మొదటిసారి పెడుతున్నాను కదా. సో అందుకని మరీ ఎక్కువ మొక్కలేం పెట్టలేదండి. కొన్ని మనకు గ్యారంటీగా వస్తాయని ఉంటుంది కదా, బీరకాయ, సొరకాయ అట్లాంటివే పెట్టేసిన. ఈసారి మంచిగా కాసినాయి అనుకోండి, నాకు ఒక ఐడియా వస్తుంది ఏవేవి వస్తాయి ఏవేవి రావు అని. సో అప్పుడు నెక్స్ట్ ఇయర్ ఈ పందిరికి ఇంకొక 2-3 పందిర్లు జోడిచ్చేస్తాం. పందిరికైతే ఇంకా అడ్డం నిలువు చెక్కలు కలిసే ఇంటర్సెక్షన్లో అన్నిటికైతే ఇలా కట్టేసాము. అండ్ చాలా చోట్ల డ్రిల్లర్తోని మేకులు కూడా కొట్టేసామండి. ఏదేమైనా కూరగాయలు కాసేది ఎంతో కాయంది ఎంతో కానీ పందిరి మాత్రం బందోబస్తుగా వేసినాం. పందిరి ఫైనల్ లుక్ చూస్తారా? హియర్ వి గో. ఎలా ఉందండి? 3 ఫ్లవర్ బెడ్స్ ఉన్నాయి కదా, ఆ 3 ఫ్లవర్ బెడ్స్కి ఒక్కోదానికి 2 చెక్కలు పెట్టేసి వాటిని బేస్ చేసుకొని ఇట్లా పందిరేసామన్నమాట. ఇంకా ఇవెంత పెరిగినా సరే మనము ఆ పందిరి కిందికి వెళ్ళి కోసుకునే విధంగా వీలుగా ఉండేటట్టు పందిరేసినాం. మరి అవి ఎప్పుడు కాస్తాయో ఏమో. ఆగండి, అప్పుడే అయిపోలేదు, ఫైనల్ వర్షన్ వచ్చేసింది. ఏంటంటే మనకి ఇండియాలో కదా బయట మంచిగా పందిరి కింద ఉయ్యాలేసుకొని కూర్చుంటాం కదా, సో ఆ ఫీలింగ్ కోసం మేము ఉయ్యాలు ఇక్కడ తెచ్చి పెట్టేసుకున్నాం అన్నమాట.
సో ఇదండి మన మొక్కల సెటప్. హాయిగా ఇంటెనక పందిరేసాము. అంటే ఇప్పుడేంటంటే మాకు ఇంటితో పాటు ఇంటెనక గూడా ఒక హ్యాపీ ప్లేస్ తయారైపోయింది. ఈ మొక్కలేందంటే పెట్టినంత సేపు ఏం గాదండి. పెట్టినామంటే మనసు మొత్తం వాటి మీదనే ఉంటది. అంటే ఒక్కో ఆకొచ్చిందా, ఒక్కో మొగ్గేసిందా, పిందేసిందా అన్నట్టే ఉంటది. ఇగ నుంచి నేనైతే ఎప్పుడెప్పుడు బీరకాయ కాస్తదా, ఎప్పుడెప్పుడు సొరకాయ కాస్తదా, పొట్లకాయ కాస్తదా అని ఎదురు చూసుకుంటానే కూర్చుంటా. సరే గాని ఇంతకు మా కూరగాయ మొక్కలెట్లున్నాయి? వాటికేసిన పందిరెట్లున్నదనేది ఖచ్చితంగా కామెంట్ జేయండి ప్లీజ్. అట్లనే మా కూరగాయ మొక్కలకు బ్లెస్సింగ్స్ గూడా ఇయ్యండి. తొందరగా ఈ పందిరి పైకంతా పాకి మంచిగా కిందకు కాయలు గాసి ఏలాడి అవి నేను కట్ జేసే వీడియో గూడా పెట్టాలని కోరుకోండి ప్లీజ్. ఇన్ కేస్ ఈ క్యూట్ ఫ్లవర్ బెడ్స్ అండ్ స్టోరేజ్ బాక్స్ నచ్చి తీసుకోవాలనుకుంటే వాటి లింక్స్ డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఇవే కాదు ఈటా హోమ్‌లో ఇంకా చాలా డిజైనర్ పీసెస్ ఉన్నాయి అసల. ఇన్ కేస్ మీరు ఈటా హోమ్‌లో ఏదైనా పర్చేస్ చేయాలి అనుకుంటే మాత్రం SWA15 అన్న కూపన్ కోడ్ యూజ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం వీడియోను 10 మందికి షేర్ చేయండి. ఎందుకంటే చూసి పందిరేసుకుంటారు గదా! బాయ్. మీట్ యూ ఆల్ సూన్ విత్ అనదర్ సూపర్ క్యూట్ వీడియో. ఉంటా మళ్ళా.